జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ఈరోజు సందేహ నివారణ కార్యక్రమంలో నాగిరెడ్డి అపర్ణ గారు పంపినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని అందుకోబోతున్నారు. దానికి వెళ్ళబోయే ముందు ఒక విషయాన్ని గురించి స్పష్టంగా తెలియజేస్తాను. ఆధ్యాత్మిక మార్గం అనేది అంతు తెలియని లోతైనటువంటి మహాసముద్రం లాంటిది. ఆ మార్గంలోకి ప్రవేశించటం చాలా సులభం, కానీ మార్గంలో పట్టు సాధించటం బహు కష్టతరం. ఎందుకంటే కంటికి కనిపించని ఆత్మను గురించి తెలియజేసేదే ఆధ్యాత్మిక మార్గం. కంటికి కనిపించేటటువంటి ఈ సృష్టికి జ్ఞానం ఉంటుంది. కంటికి కనిపించినటువంటి భగవంతునికి ఎటువంటి జ్ఞానం ఉండదు. అందువల్ల అది అందరికీ అందేది కాదు, కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అందరికీ అందకుండా అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను గురించి తెలుసుకొని అనుభవంలోకి పొందటం కోసం అనేక మార్గాలు ఉన్నాయి. నదులు ఏ విధంగానైతే అంతిమంగా సముద్రంలో కలుస్తాయో, ఆధ్యాత్మిక మార్గాలు, ఆధ్యాత్మిక విధానాలన్నీ కూడా భగవంతుని చేరటం కోసమే కేటాయించబడ్డాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మార్గాన్ని అందిస్తున్నారు. ఏవి తప్పు మాత్రం కాదు. విధానాల్లో తేడా ఉన్నప్పటికీ అంతిమ లక్ష్యం మాత్రం ఒకటే. అపర్ణ నాగిరెడ్డి గారు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు, ఆధ్యాత్మికతను అనుభవిస్తున్నారు, ఆధ్యాత్మికతను గురించి శాస్త్రీయ పందాలో అవగాహన గావించుకొని ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అయితే వారు అడిగినటువంటి ప్రశ్నలలో మొదటిది ఏమిటంటే, శ్రవణం లేకుండా మననం సాధ్యమేనా? శ్రవణం లేకుండా మననం ఎలా సాధ్యమవుతుంది? ముందు శ్రవణం ఉంటేనే కదా మననం కొనసాగేది. శ్రవణం లేకుండా మననం ఎలా కొనసాగుతుంది అనే దాని గురించి వారు సమాధానాన్ని కోరారు. వాస్తవానికి శ్రవణం, మననం, నిధిధ్యాస. శ్రవణం, మననం, నిధిధ్యాస. శ్రవణం అంటే ఒక విషయాన్ని గురించి శ్రద్ధగా వినటం, తర్వాత ఆ విషయాన్ని పదే పదే మననం చేసుకోవటం, అంతిమంగా దాన్ని సంస్కారాల రూపంలో అంతరంగంలో భద్రపరచుకోవటం. శ్రవణం, మననం, నిధిధ్యాస. ఒక అంశాన్ని గురించి గురువు ద్వారానో, ఉపాధ్యాయుడి ద్వారానో, ఉపన్యాసకుడి ద్వారానో వింటారు. ఆ వినడం అనేది శ్రవణం అవుతుంది. విన్న తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, ఏకాంతంలో ఉన్నప్పుడు కానీ దాని గురించి లోతుగా విశ్లేషించుకుంటూ ఉంటారు. దాన్నే మననం అంటారు. ఆ తర్వాత దానిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాన్ని స్పష్టత ఏర్పరచుకొని అంతరంగంలో భద్రపరుచుకుంటారు. దాన్నే నిధిధ్యాస అంటారు. శ్రవణం, మననం, నిధిధ్యాస. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, నెట్ నుంచి కానీ, బుక్స్ నుంచి కానీ,
లేదు ఇతర మార్గాల నుంచి కానీ విపరీతంగా సమాచారాన్ని సేకరిస్తారు. ఆ సమాచారం మొత్తాన్ని మైండ్లో ఫీడ్ చేస్తారు. దాని గురించి పదే పదే స్మరించుకుంటూ ఉంటారు. పరీక్షల్లో ఆ సమాచారంలో ప్రశ్నలకు అనుగుణంగా సమాధానాలను అందిస్తూ ఉంటారు. శ్రవణం, మననం, నిధిధ్యాస. కొంతమంది పాఠాలు చదువుతూ ఉంటారు, పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఆ చదివినటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఫీడ్ చేసుకుంటారు. ఫీడ్ చేసుకున్నటువంటి సమాచారాన్ని అవసరమైనప్పుడు 10 మందికి చెప్తూ ఉంటారు. అక్కడ శ్రవణం లేదు, చూడటం ఉంది, చదవటం ఉంది, పఠించటం ఉంది. ఆ తర్వాత దాన్ని ఏం చేశారు? ఫీడ్ చేసుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఏం చేశారు? రిప్రొడ్యూస్ చేశారు. శ్రవణం, మననం, నిధిధ్యాస. ఇక్కడేమిటి? చదవటం, ఫీడ్ చేసుకోవటం, రిప్రొడ్యూస్ చేయటం. అయితే ఆధ్యాత్మిక మార్గంలో ఈ శ్రవణాన్ని గురించి, మననాన్ని గురించి 2 మార్గాలు ఉన్నాయి. కొంతమంది ప్రత్యక్షంగా గురువు ద్వారా సమాచారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. మరికొంతమంది సంపూర్ణ మౌనంలో ఉండి సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు. రెండుకి తేడా ఏమిటి? ఒక వ్యక్తి గురువు దగ్గర కూర్చున్నాడు, లేదా పుస్తకం చదువుకున్నాడు, లేదా సమాచారాన్ని వేరు వేరు మార్గాల ద్వారా సేకరించాడు, ఆ తర్వాత ఫీడ్ చేసుకున్నాడు, ఆ తర్వాత ఉపయోగించుకున్నాడు. మరి ఇక్కడ ఏం జరిగింది? ఎదురుగా గురువు లేడు, పుస్తకం లేదు, నెట్ లేదు, సమాచారం బయట నుంచి స్వీకరించింది లేదు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? మౌనంలో ఉన్నాడు. మౌనంలో ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అతనికి సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? కొంచెం ఆలోచించండి. కొంతమంది సమాచారాన్ని వెలుపల నుంచి లోపలకు స్వీకరిస్తూ ఉంటారు. మరికొంతమంది లోపల ఉన్నటువంటి సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. లోపల ఉన్నటువంటి సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నప్పుడు శ్రవణం, పఠనం అవసరం లేదు కదా. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది ఒక వారం రోజులు, 10 రోజులు మౌనానికి వెళుతూ ఉంటారు. మౌనానికి వెళ్ళినప్పుడు ఎటువంటి సమాచారాన్ని సేకరించరు, స్వీకరించరు. వాళ్ళు మౌనంలో ఉన్నారు. ఎక్కువసేపు కళ్ళు మూసుకొని ఉంటారు, కొంతసేపు కళ్ళు తెరిచి ఉంటారు. కానీ ఎదురుగా పుస్తకాలు ఉండవుగా, టీవీలు ఉండవుగా, ల్యాప్టాప్లు ఉండవుగా, ఇంటర్నెట్లు ఉండవుగా, వెబ్సైట్లు ఉండవుగా. ఒకటి కూర్చున్నారు అంతే. కానీ సమాచారం బయటకు వచ్చింది కదా. ఇప్పుడు అసలు విషయం చెప్పండి. ఈ సమాచారం అనేది బయట నుండి లోపలికి స్వీకరించటమా, లోపల ఉన్న దానిని గుర్తించటమా? దీని గురించి ఆలోచించండి. లోపల ఉన్నదాన్ని గుర్తించాలంటే శ్రవణంతో, పఠనంతో, సేకరణతోటి అవసరం ఉండదు కదా. కళ్ళు మూసుకున్నాడు, లోపల నుంచి సమాచారం వచ్చింది. అంటే సమాచారం ఎక్కడుంది? లోపలే ఉందిగా. లోపల ఉన్నటువంటి సమాచారం బహిర్గతమైందంటే అదంతా అంతరంగంలో నిక్షిప్తమై ఉన్నట్లేగా. దాన్ని జ్ఞానం అంటారు. అటువంటి సమాచారాన్ని సేకరించడాన్ని జ్ఞాన సముపార్జన అంటారు. దాన్ని తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే దాన్ని జ్ఞాపక శక్తి అంటారు. జ్ఞానము,
జ్ఞాన సముపార్జన, జ్ఞాపక శక్తి. ఒక గురువు గారు ఎదురుగా ఉన్నారు, ఆయన ఉపన్యాసం చెప్తూ ఉన్నాడు. ఆ ఉపన్యాసంలో ఏమిటి? జ్ఞానం కదా. ఆ జ్ఞానాన్ని ఎదురుగున్నటువంటి వ్యక్తులు స్వీకరిస్తున్నారు, సేకరిస్తున్నారు. దాన్ని జ్ఞాన సముపార్జన అంటారు. జ్ఞాన సముపార్జన జరిగిందనుకోండి, అంతరంగంలో అది ఫీడ్ అవుతుంది, నిక్షిప్తమై ఉంటుంది. ఆ నిక్షిప్తమై ఉన్నటువంటి జ్ఞానం ఆలోచనల రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. దాన్నే జ్ఞాపక శక్తి అంటారు. కాబట్టి సమాచారం లోపల ఉంటేనే బయటకు వస్తుంది కదా. మరొక విషయం చెప్తున్నాను, లోపల ఉన్నటువంటి సంస్కారాల స్వభావాన్ని బట్టే జ్ఞాన సేకరణ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు వింటున్నారు. నేను చెప్పేటటువంటి అంశాలకు అనుగుణమైనటువంటి సంస్కారాలు మీ అంతరంగంలో ఉంటేనే ఈ జ్ఞానం మీకు అర్థమవుతుంది, అవగాహన అవుతుంది. నేను సమాచారం చెప్తున్నాను, మీ లోపల వేరే సంస్కారాలు ఉన్నాయి. ఆ సంస్కారాల వలన ఈ జ్ఞానం వ్యతిరేకించబడుతుంది. ఆ సంస్కారాలు ఈ జ్ఞానాన్ని స్వీకరించవు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తికి ఫిజిక్స్లో బాగా ప్రావీణ్యత ఉంది. ఫిజిక్స్ సంబంధించినటువంటి సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకుంటాడు, అవగాహన గావించుకుంటాడు. అదే వ్యక్తికి మనం బాటనీ గురించి చెప్తే, వృక్షశాస్త్రాన్ని గురించి చెప్తే అతనికి అర్థం కాకపోగా వ్యతిరేకించి శక్తిని కోల్పోతూ చెప్పే వ్యక్తిని కూడా వ్యతిరేకిస్తాడు కదా. మన అంతరంగంలో ఏదుంటే దానికి అనుగుణంగానే సమాచారం సేకరించబడుతుంది. ప్రాథమికంగా తప్పనిసరిగా గురువు కావాలి, కానీ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందేటట్లయితే ఏ గురువు యొక్క అవసరం కూడా ఉండదు. అంతరంగం నుండే జ్ఞానం ఉప్పొంగుతూ ఉంటుంది. నేను నా జీవితానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటికి దాదాపు ఒక 90 పుస్తకాలు రాసి ఉంటాను. అవన్నీ కూడా ప్రచురించబడ్డాయి. ఎప్పుడైతే క్లాసులు తక్కువగా ఉంటాయో, క్లాసులకి విరామం వస్తుంది, అప్పుడు ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ కూర్చొని పుస్తకం రాస్తూ ఉంటాను. నేను పుస్తకం రచించాను తప్ప సమాచారాన్ని సేకరించలేదు కదా. పుస్తకాన్ని రచించాను అంటే లోపల ఉన్న దాన్ని బయటికి తీసుకొచ్చాను, రిప్రొడ్యూస్ చేశాను. మరి నేను ఏ పుస్తకం చదవలేదుగా. అలాగే 2020వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 2022వ సంవత్సరం జూలై 31వ తేదీ వరకు 567 గురు సందేశాలు అందించాను. 567 గురు సందేశాలను అందించడం జరిగింది. డైరెక్ట్ కెమెరా ముందుకు వెళ్తాను, కూర్చుంటాను, టాపిక్ చెప్పేస్తాను. మొదట్లో 30 నిమిషాల టాపిక్లు చెప్పాను. తర్వాత 35, 40, 45, 50, 60 వరకు కూడా చెప్పాను. స్పందన బాగుంది కాబట్టి నేను వాటిని కంటిన్యూ చేసి 2 సంవత్సరాలు కొనసాగించాను. అక్కడ ఏం జరిగింది? శ్రవణం లేదు కదా, బోధనే ఉంది కదా. శ్రవణం లేకుండా కేవలం బోధన ద్వారానే సమాచారం బయటకు వచ్చింది కదా. ఇప్పుడు నేను గురు సందేశాలను అందిస్తున్నాను, ఎటువంటి సమాచారాన్ని సేకరించడం లేదు కదా. కాబట్టి శ్రవణం, మననం, నిధిధ్యాస అనే దాని గురించి మీకు మరలా ఒక విషయం చెప్తాను. ధ్యానం అంటే మననం,
ధ్యానం అంటే మననం. ఒక రూపాన్ని కానీ, ఆకారాన్ని కానీ, దేవుణ్ణి కానీ, దేవతను కానీ, అవతార పురుషుని కానీ, గురువుని కానీ, స్వామీజీని కానీ, బాబాని కానీ ప్రాథమికంగా అంతరంగంలో విత్తనంలాగా వేసుకొని దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే అది మొక్క అవుతుంది, తర్వాత వృక్షం అవుతుంది, తర్వాత పుష్పాలు వస్తాయి, అంతిమంగా ఫలాలు కూడా వస్తాయి కదా. అక్కడ ఏం జరిగింది కొంచెం ఆలోచించండి. ఒక వస్తువుని ఎంపిక చేసుకున్నాం, దాన్ని ధారణ అంటారు. పదే పదే మననం చేసుకుంటూ ఉన్నాం, దాన్ని ధ్యానం అంటారు. దాన్ని అంతరంగంలో ప్రతిష్ఠించుకున్నాం, దాన్ని ఏమంటారు? నిధిధ్యాస అంటారు. రూపాన్ని అంతరంగంలోకి స్వీకరించడం జరిగింది, ఆ రూపం అంతరంగంలో ప్రతిష్ఠించబడింది. ఇప్పుడు రెండో విషయం చెప్తాను. కొంతమంది రూపాల ద్వారా ధ్యానాన్ని కొనసాగించి ఆ రూపాన్ని అంతరంగంలో ప్రతిష్ఠించుకొని దాని ద్వారా తమ కోరికలు కానీ సంకల్పాలు కానీ నెరవేర్చుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఏ రూపం లేకుండానే ద్వంద్వాలతో కూడినటువంటి జ్ఞానాన్ని మననం చేసుకుంటూ ఉండి దాన్ని కరిగించుకొని నిరాకార స్థితికి వెళతారు కదా. సాకారం ద్వారా నిరాకారానికి వెళ్ళేది ఒక మార్గం. సాకారంతో నిమిత్తం లేకుండా డైరెక్ట్గా శూన్యానికి వెళ్ళేది మరొక స్థితి, మరొక మార్గం. సాకారం ద్వారా నిరాకారానికి వెళ్ళేది ఆరోహణ క్రమం. డైరెక్ట్గా సాకారం లేకుండా నిరాకార స్థితిలో కూర్చోవటం అనేది అవరోహణ క్రమం. ఇది మామూలు సబ్జెక్టు కాదు, చాలా గొప్ప సబ్జెక్టు. మీరు ఈ ప్రశ్న వేయటంలోనే మీ యొక్క ఆధ్యాత్మిక అనుభవం నాకు అవగాహన అయింది. కాబట్టి ఉత్తమ సంస్కారాలతో జన్మించి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని ప్రత్యక్షంగా నిరాకారానికి వెళ్ళి జీవితాన్ని సద్వినియోగపరుచుకునేటటువంటి విధానం చాలా గొప్పది. కానీ అందరికి అది సాధ్యం కాదు. అందుకని ప్రాథమికంగా శ్రవణం ఉండాలి, లేదా పఠనం ఉండాలి, లేదా సమాచార సేకరణ ఉండాలి. దాని గురించి మదించాలి. ఆ సబ్జెక్టు విన్నాడు, తెలుసుకున్నాడు, పఠించాడు, సేకరించాడు. దాన్ని ఏం చేయాలి? విశ్లేషణ చేసుకోవాలి. విశ్లేషణ చేసుకుంటే చిక్కుముడులు మొత్తం పోతాయి, సొల్యూషన్ వస్తుంది. ప్రాథమికంగా మాత్రం తప్పనిసరిగా గురువు యొక్క అవసరం ఉంది. కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను, గురువు బయట లేడు. నీ అంతరంగ సంస్కారాలే నీకు గురువు. అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలను గురువుగా భావించగలిగితే బయట గురువు కోసం వెతుక్కోవలసిన అవసరం లేదు కదా. అంతరంగ సంస్కారాలు కరిగిపోయాయి అనుకోండి, తర్వాత ఏమవుతుంది? అంతరాత్మ నుండి సమాచారం లావాలా గొప్పొంగుతుంది. మీకు ఈ సందర్భంగా ఒక విషయాన్ని గురించి తెలియజేస్తాను. దేర్ ఈజ్ నో బౌండరీ ఫర్ ద పవర్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. దేర్ ఈజ్ నో బౌండరీ ఫర్ ద పవర్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. నో నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ ఇట్. మానవుడి యొక్క మేధస్సు అనంతమైనటువంటి విశ్వపు గ్రంథాలయం.
బయట నుండి ఎటువంటి సమాచారాన్ని పొందవలసినటువంటి అవసరం లేదు, అంత లోపల నిక్షిప్తమై ఉంటుంది. ప్రజ్ఞ విస్తరించే కొలది మనిషి ఆత్మస్థితికి చేరువవుతుంటాడు, అంతరాత్మ నుండి జ్ఞానం బయటకు వస్తుంది. ప్రజ్ఞ కుంచుకుంటే భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటాడు, బంధాలు పెరుగుతూ ఉంటాయి, ఆత్మకు చేరే అవకాశమే లేదు. మనిషి సాధారణ స్థాయి జీవితాన్ని గడిపి అదే విధంగా జీవితాన్ని ముగించడం జరుగుతుంది. కాబట్టి శ్రవణం ద్వారా, ధ్యానాన్ని కొనసాగించడం ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం అనేది ఒక మార్గం. ఎటువంటి పుస్తకాలు చదవకుండా, ఎవరి ఉపన్యాసాలు వినకుండా, ఎవరితో సహచర్యం చేయకుండా నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని, ఇది యజుర్వేద సారాంశంతో ఉన్నటువంటి మహాపదం. అహం బ్రహ్మాస్మి, నేను సాక్షాత్తు భగవంతుడను. ఈ విషయాన్ని బీజంగా అంతరంగంలో ప్రతిష్ఠించుకొని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే ఆ బీజం నుండి ఫలం వస్తుంది కదా. ఆ విధంగా ఫలాన్ని పొందే అవకాశం ఉంటుంది కదా. అండపిండ బ్రహ్మాండం అంతా నీలోనే ఉన్నప్పుడు ఇంకెవరి కోసం ఎదురు చూడాలి? ఈ విషయం 4 వేదాల ద్వారా నిరూపించబడింది కదా. వేదాలను అందించినటువంటి వాళ్ళంతా కూడా ఋషులు కదా. ఋషులంటే పరిపూర్ణులు, త్రికాలజ్ఞులు, సర్వజ్ఞులు, సత్యదర్శకులు కదా. మనం కుంభస్థలాన్ని కొట్టామనుకోండి, నేను భగవంతుడను అనేటటువంటి బీజాన్ని అంతరంగంలో వేసుకున్నాం అనుకోండి, దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే తక్కువ సమయంలోనే ఆ మార్గంలో పరిణతి చెందవచ్చు, జీవిత పరమార్థం నెరవేర్చుకోవచ్చు, జీవితాన్ని సద్వినియోగపరుచుకోవచ్చు, జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఉండదు. ఇదే నేను మీకు ఇచ్చే సలహా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.